అన్నా బాలేనా? ఎవరా నువ్వు? అసలు ఎందుకు కొడుతున్నారా బాయ్? ఎందుకు కొడుతున్నావు చెప్పుకోండి ప్లీజ్. వేర్ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్? టైం లేదు, తొందరగా చెప్పండి రా. నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కడా? అస్సలే నాకు ఓపిక లేదురా. నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కర్రా? ఎక్కర్రా? అన్న ఆ రోజు గొడవ తర్వాత తను మళ్ళీ చూడలేదన్నా. ఉట్టు తను మిస్ అయ్యి 3 రోజులైతుంది భయ్య. కనిపిస్తే చెప్పండి. ఐఎమ్ సారీ. ఎస్ఐ ఎక్కడ? ఎందుకు? నా గర్ల్ ఫ్రెండ్ మిస్ అయిన కంప్లైంట్ ఇచ్చి 3 రోజులైంది. ఈ రోజుకు ఎలాంటి అప్డేట్ లేదు. అయితేనా? అయితే అంటారేంటి సార్? అయితే ఏంటి? రోజుకి ఎన్నో కేసులు వస్తూ ఉంటాయి. అందులో ఆఫ్టర్ ఆల్ నీదో కేసు. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మిస్ అయింది నా గర్ల్ ఫ్రెండ్. కంప్లైంట్ ఇచ్చావు కదా, చూశాను. అయినా ఈ కాలం అమ్మాయిలకు ఒక్కరు సరిపోరాయా. నీకన్నా బెటర్ ఆప్షన్ దొరుకుంటుంది. వెళ్ళిన వేడి చల్లారగానే తిరిగి వస్తుందిలే. డ్యూటీలో ఉన్న ఎస్ఐ కాలర్ పట్టుకుంటావురా? ఎవడ్రా నువ్వు? నేను తన ఫ్రెండ్ సార్. అయితే ఒక్కసారి ఫోన్ మాట్లాడండి సార్. వదిలేండి వాడిని. అరే పోలీసు వాళ్ళని కొట్టడం ఏంట్రా? మైండ్ తప్పింది దానికేమన్నా? వాళ్ళ మీద కొట్టుకుంటూ పోతుంటే కనబడకుండా పోయింది తిరిగి వస్తుందారా? కూర్చొని ఆలోచించు. నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? నువ్వు నీ పిచ్చి పనులు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయీ సర్వ విఘ్నోపశాంతయే. అంకోల్ పాల ప్యాకెట్స్ ఇక్కడ పెట్టా. ఇక్కడ పెట్టేయి. ఏంటి ఈరోజు గుమగుమలాడుతుంది? ఉప్మానా? కొంపదీసి ఉప్మా కాదు కదా? అలా అని కాదు అంకుల్, మీరు చేసిన వంటకి సూపర్ కుక్, బంపర్ కుక్ అంటూ 4-5 అవార్డులు కూడా ఇవ్వచ్చు తెలుసా అంకుల్? పని చూసుకోరా. మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టండి, మళ్ళీ వచ్చి తాగుతా. లేదా? అమ్మాయిని చూడగానే గుద్దేస్తున్నావు? మేనేజ్ లేదా? కళ్ళు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నావా? ఆ బిల్డప్ ఏంట్రా? రేయ్ అలా వెళ్ళిపోతున్నావేంట్రా? ఇంకోసారి పార్క్ లో కనపడితే కాళ్ళు ఇరగొట్టా నీ అబ్బా.
నాన్నపెట్టిన టిఫిన్ తినకుండా ఇక్కడ దీంతో తిట్లడం అవసరం అంటావా? చాలు లేరా, బండి ఎక్కువ దిగవే. ఫస్ట్ నువ్వు బండి దిగవే. యాక్టింగ్ భలే చేశాను కదా. యాక్టింగ్ కాదే, ఓవర్ యాక్టింగ్. ఆ అరుపులేంటే, ఆ కేకలేంటే నిన్ను. సారీ 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 సారీ. బంటి నువ్వురా. ఆటోకి వచ్చేస్తా లేరా, ప్రతి సినిమాలో ఫ్రెండ్ పరిస్థితే కదా. సగమంటూ నా జన్మ నీ జత కోరి నువ్వే నా సర్వస్వం, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ప్రపంచం అని చెప్పాలని ఉంటే నువ్వే నా సాహిత్యం, నువ్వే నా సంగీతం, నువ్వే నా సంగీతం కావాలని ఉంటే సంటూ నీవు హల్లో తేలుతున్నా నువ్వే నా జీవం, నువ్వే నా దైవం, నువ్వే నా లోకం అని చెప్పాలని ఉంటే నువ్వే నా బంగారం, నువ్వే నా సౌభాగ్యం, నీతో నా ప్రయాణం చెయ్యాలని ఉంటే నా పంచ ప్రాణం నువ్వే ఏంట్రా అది? చియా, ఇది కూడా మెడిటేషన్ ఒక భాగమేరా, మైండ్ రిలాక్స్ కోసం. చూసించాలు, రా మందేద్దాం. ఉండరా, కడుక్కొని వచ్చేస్తా.
వీక్నెస్. అలాంటి వీడియోలు చూడడం, అవి చూడగానే నా చెయ్యి ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతుందిరా. పోతుంది అడ్డమైన నీళ్ళలో మునిగి తేలుతున్నావు. ఒళ్ళు జాగ్రత్త, లేదంటే బోరింగ్కి వచ్చేస్తావు. రే, నిన్న నైట్ ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళాను రా. వాళ్ళ ఆయనను పక్కన పెట్టుకునే పని కానిచ్చా. తప్పురా, వాళ్ళ ఆయన చూస్తే. ఎందుకు చూస్తాడు? వాడు నిద్రలో ఉంటే. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంటి? మందులో ఉన్నా మళ్ళీ చేస్తా. మాట్లాడుతుంటే కట్ చేస్తావేంటి? మళ్ళీ చేస్తా పెట్ట. తాగబోతు సచ్చినోడా, నువ్వెక్కడ దొరకవరా నాకు? జాను, తాగింది కింద మందుంటే నేను అవసరం లేదా నీకు? అది కాదు జాను, మందు మత్తులో ఏదో. ముట్టుకోకు, అసలే మండిపోయి ఉన్నాను. సారీ. ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇంటికి తీసుకెళ్దామని. నేను రాను, నాకేం అవసరం లేదు, నేను రాను. అది కాదు జాను. నేను రానంతే. ఆకలన్నా మరి పెడతావా? అంకుల్, ఒక 5 minutes బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. నీకెందుకమ్మా శ్రమ, నేను చేస్తాను కదా. అయ్యో పర్లేదు అంకుల్, 5 పర్వాలేదమ్మా, minutes నేను చేస్తాను కదా. వెళ్ళండి, ఏం పర్వాలేదు పర్వాలేదు. తల్లి. మీరు వెళ్ళండి, 5 minutes లో నేను చేసి తీసుకొస్తా కదా, వెళ్ళండి. బ్రేక్ఫాస్ట్ రెడీ. హాయ్ రా. వడ్డించినా? హే, అంకుల్ కన్నా నేనేం సూపర్ గా చేయలేదు. అయినా నువ్వు అంకుల్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు నేను కుక్ చేశానంటే దానికి కారణం అంకులే. అంకుల్ కి థ్యాంక్స్ చెప్పు. హే, ఏయ్, నోరు మూసుకొని ఉంటావా? వచ్చావు, వండావు, అంతే. అంతలోనే ఉండు. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలిపోతుంది. ఆడపిల్ల కన్నీళ్లు ఇంటికంత మంచిది కాదని చెప్పరా నీ ఫ్రెండ్కి. కాస్త కోపం తగ్గించుకోమను. నువ్వు చెప్తున్నావా? ఆడదాని కన్నీళ్లు చూడకూడదనే సంస్కారమే నీకుండుంటే ఈరోజు తల్లి లేని అనాథనై ఉండేవాడిని కాదు. ఆడదంటే గౌరవమే నీకుండుంటే ఈరోజు మా అమ్మ నాతో ఉండేది. ఆ రోజు మా కన్నీళ్లు చూసి నువ్వు కాస్త కరిగినా ఈరోజు మా అమ్మ మనతో కూర్చొని ఉండేది. కానీ అలా ఫోటో ఫ్రేమ్లో ఉండేది కాదు. రేయ్! రేయ్! సారీ అంకుల్, నా వల్ల మీరు మాటలు పడాల్సి వచ్చింది. నేను ఈ జాబ్ మానేస్తా. ఏమైందిరా? ఆ బాస్ గాడు హచ్ కుక్లా వెనక్కి తిరుగుతూ ఇరిటేట్ చేస్తున్నాడు. అందమైన అమ్మాయిలు అన్నాక ఆ మాత్రం ఫాలోయింగ్ ఉంటుంది. అడ్జస్ట్ అవ్వాలి బంగారం. నువ్వు ఒకడివి, నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. పద పద. రారా బయటకు వెళ్దాం. ఇక్కడికి చాను దగ్గరికేనా? ఎందుకు బాబు, మళ్ళీ రోడ్ మీద వదిలేయడానికా? ఎంత మాట అన్నావా? నిన్నలా వదిలేస్తాను. చచ్చా, అమ్మాయి కనబడితే చాలు
సారీ నేను రానురా. రే రాకుండా ఏం చేస్తావురా? రూమ్ లో కోటరు మ్యాటరు 2 పనులు ఉన్నాయి, వెళ్ళి చూసుకొని వస్తా. అంకుల్ సుబ్బు నిన్నొకటి అడుగునా? అంకుల్ అంటే నీకెందుకంత కోపం? యాక్చువల్గా మొన్నే అడుగుదాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను. మర్చిపో, అదే మంచిది. ఎందుకు మర్చిపోవాలి? అంకుల్ తాగిన మైకంలో చేసిన తప్పుకి నువ్వు ఇలా మాట్లాడకుండా శిక్షించడం కరెక్టేనంటావా సుబ్బు? క్షమించేంత చిన్న తప్పు చేసుంటే క్షమించేవాడిని. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులు క్షమిస్తారు కదా సుబ్బు. మరి మీ నాన్నగారు చేసిన తప్పును క్షమించలేవా? హాస్పిటల్లో మా అమ్మ కొన ఊపిరితో పోరాడుతుంటే తాగొచ్చి తాళ్ళాక్కెళ్ళాడు మళ్ళీ తాగడానికి. అలాంటి గుండెలేని మనిషినా క్షమించమని అడిగేది. మరి నువ్వు చేసింది ఏంటి సుబ్బు? మీ నాన్న డబ్బులతో తాగుతావు, తాగొచ్చి నన్ను తిడతావు. మరి నేను నిన్నేం చేయాలి? మీ నాన్న పోషిస్తే బతుకుతున్నావు, ఆయన పెడితే తింటున్నావు. లైఫ్లో ఒక గోల్ లేదు, ఏం చేసి బతకాలో క్లారిటీ లేదు. కానీ పనికిరాని కోపం మాత్రం కావాల్సినంత ఉంది కదా. తప్పులు అందరూ చేస్తారు సుబ్బు. క్షమిస్తే ఏ బంధమైనా నిలబడుతుంది, కానీ ద్వేషిస్తే ఎలాంటి బంధమైనా విడిపోతుంది. 1 minute ఆలోచించుకో సుబ్బు. నేను అదే ఆలోచిస్తున్నా. ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నిజంగా? నేనురా సుబ్బుని. కొంచెం మనీ కావాలి, ఏమైనా అడ్జస్ట్ అవుతా? మీరు ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తారనుకున్నా అన్న. అరే ఏంట్రా ఫోన్ చేయకుండా వచ్చావు? ఏం లేదు, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను రా. రే సూపర్ ఐడియా రా. పొద్దున్నుంచి తిరుగుతున్నా మనీ కోసం, ఎక్కడా సెట్ అవ్వలేదు. సరేరా నేను ట్రై చేస్తా, ఎక్కడైనా సెట్ అవుతే చూద్దాం. సరేనా? సరే నాకు టైం అవుతుంది, వెళ్తాను. అన్నా ఏం చేసావు? కొంచెం అర్జెంట్ ఉందన్నా, ఎలాగైనా చూడు. ఏదో బిజినెస్ చేస్తున్నానని తెలిసింది, డబ్బు అవసరం ఉంటుందని తెలిసి తీసుకొచ్చాను. ఇది నా ఒక్కడి కష్టమేం కాదులే, ఇందులో మీ అమ్మ బంగారం అమ్మిన డబ్బులు కూడా ఉన్నాయి. నా తాగుడు కోసం మీ అమ్మ తాళి తెంచాను. ఆ రోజు తాగుడే జీవితం అనుకున్నాను, ఇప్పుడు నువ్వే నా బ్రతకనుకుంటున్నాను. మీ అమ్మ దూరం అయితే నువ్వెంత బాధపడుతున్నావో దానికంటే 100 రెట్లు నేను బాధపడుతున్నాను. కాదు, చస్తూ బ్రతుకుతున్నాను. ప్రతి మనిషి మారటానికి జీవితం ఒక అవకాశం ఇస్తుంది. నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది, అయినా నేను మారలేదు. నేను మారేయటానికి మీ అమ్మ లేదు, నీకు నాతో మాటలు లేవు. ఇంతకంటే పెద్ద శిక్ష ఉంటుందా ఏ తండ్రికైనా? కన్న కొడుకు కళ్ళ ముందు తిరుగుతూ మాట్లాడకుండా ఉంటే ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? ఆ నరకం కంటే
చావే సుఖం అనిపిస్తుంది. హ్యాపీ బర్త్డే నాన్న. అంకుల్ హ్యాపీ బర్త్డే అంకుల్. ఏ తమ్ముడు, హ్యాపీ బర్త్డే అంకుల్. కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అరే బండి నువ్వు కూడా రా. అయ్యో పాపం. సెల్ఫీ. అంకుల్ తొందర రాండి అంకుల్, టైం అవుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా నీ హడావుడి? ముందు రాండి అంకుల్, టైం అయిపోతుంది, చెప్తాను. ఎక్కడికి ఎక్కడికి తొందర రాండి అంకుల్, టైం అయిపోతుంది. ఎక్కడికి రా? అబ్బా తొందరగా రాండి అంకుల్, టైం అయిపోతుంది. అబ్బా, ఎప్పుడు హడావుడి టైం చేస్తుంటావు? అయిపోతుంది అంకుల్, రాండి అంకుల్, చెప్తాను. సరే పద. ఇక్కడ ఆపావేంట్రా? ఒక్కసారి అక్కడ చూడండి అంకుల్, ఇదే మన సుబ్బు షాపు. Okay, I'll be waiting for you. Bye. నేను వచ్చేసా. ఎక్కడ? He's coming. ఒక్క నిమిషం ఫోన్ చేస్తా. ఇట్స్ ఓకే. ఎక్కడున్నావు? వస్తున్నా, బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. ఓకే ఇట్స్ ఓకే. I'm waiting. ఓకే బాయ్. వచ్చేస్తున్నాడా? వచ్చేస్తున్నాడు 5 minutes. ఓకే. వచ్చేస్తాడు. One minute.
చేశాను జాను. తాగొచ్చావా? ఛీ, 10 నిమిషాల్లో వస్తున్నా అని చెప్పి నువ్వు చేసిన పని తాగడం. 10 నిమిషాల్లో వస్తానని నన్ను 2 గంటలు పిచ్చి దానిలో వెయిట్ చేయించావు. నువ్వు తాగడం కోసం నన్ను రోడ్ మీద నిలబెట్టేశావు. నువ్వు నీ 2 గంటలు లేట్ అయినంత మాత్రాన చావేమైనా వచ్చిందా? కొంపలు ఏమైనా మునిగిపోయా? ఏమీ అవ్వలేదు. అసలు నిన్ను ఎందుకు రమ్మన్నానో తెలుసా? నా బుర్ర తినడానికి. తెల్లవారితే నీ పుట్టినరోజు, నేనే ఫస్ట్ విష్ చేయాలని కేక్ పట్టుకొని నించున్నాను చూడు. ఛీ, ఎందుకు రమ్మందో తెలుసుకోకుండా పాపం తనని. సరేరా, పద వెళ్దాం. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. జాను ఉందా? నిన్న నైట్ మిమ్మల్ని మీట్ అవ్వడానికే వచ్చింది, మళ్ళీ రాలేదు. ఏమైంది అసలు? ఏమైందిరా? క్రికెట్ బాల్ తాకిందిరా. నువ్వేంటి డల్లు ఉన్నావు? జాను కనిపించట్లేదురా. ఏంటి కనిపించ? రా వెతుకుదాం. సార్, కంప్లైంట్ ఇవ్వాలి. అక్కడ సార్, నా గర్ల్ ఫ్రెండ్ కనిపించట్లేదు. కనిపించట్లేదంటే మిస్ అయింది. మిస్ అయిందా? మిస్ చేసావా? 402 మిస్సింగ్ కేస్. కంప్లైంట్ రాసుకొని పంపించు. థ్యాంక్ యూ సార్. పేరేంటి? జాను. జాను ఎక్కడ్రా? జాను ఎక్కడ్రా? చెప్పు. చెప్తాను. 3 రోజులుగా జాను ఆఫీస్ రావట్లేదు. ప్రామిస్. వినవే మనసా వేధించకేను, వినవే మనసా వేధించకేను. చిలియేదని చినబోకనవ చెలియా చెలియా నీ జాడ కనిపించగా ఎదే మోగబోతోందిగా
కలలన్నీ చెదిరనే కన్నీరే మిగిలనే కనుపాప నీ కోసం చూస్తుందిగా జగమంతా శూన్యం నువ్వే లేని నిమిషం శిశిరంలా తోస్తుందిగా ఏమైపోయావో అనుకుంటూ తిరిగేస్తూ దీవానా అయిపోతున్నా. నా గుండెల్లో దిగులే మంటల్లే ఎగిసనే కనుమంతా శిథిలంలా మిగిలిందిగా బ్రతుకంతా నరకం నువ్వు లేని కాలం ఉంటున్నా లేనట్టుగా ఏ తీరం చేరావో చూస్తున్నా వస్తున్నా దీవానాల మెహబూబా అమ్మాయి జాడేమో తెలిసిందా? జాను దొరుకుతుందన్న ఆశ పోతుంది నాన్న. అసలు ఉందా లేదా అనే భయం కూడా లోపల చాలా ఉంది నాన్న. ఎంతని వెతకను, అన్ని చోట్ల అన్ని రకాలుగా వెతికి వెతికి అలసిపోయాను నాన్న. అన్ని దారులు మూసుకుపోయా అనిపిస్తుంది నాన్న. అన్ని దారులు మూసుకుపోయినప్పుడే ఓర్పుగా ఉండాలి. అప్పుడే మనం వెతకాల్సిన దారి ఎక్కడో చోట వదిలేసి ఉంటాం. ఆ దారి తెలియాలంటే ఓర్పు చాలా అవసరం. భయం చంపేస్తుంది, ఆశ బ్రతికిస్తుంది. ఆశతో కాదు, ఆలోచనతో వెతుకు, దొరుకుతుంది. టీ తాగుతావా అన్నా? 2 చాయ్. టీ బాగుంది కదా? అరే ఏమైందిరా, ఇక్కడ ఆపావు? జాను ఎక్కడ్రా? అరే నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను అడుగుతున్నావేంట్రా? జాను ఎక్కడ్రా మాకే లాల్?
జాను, వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, బాధపడుతున్నాడు, చచ్చిపోతా అంటున్నాడు. రా జాను, లేదంటే వాడు మనకు దక్కడు. వాని తరపు నుంచి నేను సారీ చెప్తున్నాను. ప్లీజ్ జాను, నీ కావాలంటే నీ కాలు పట్టుకుంటాను జాను. ప్లీజ్ జాను, రాజాను, రాజాను, పండెక్కు. సుబ్బు, సుబ్బు, సుబ్బు ఎక్కడున్నావు? బండి సుబ్బు, డోర్ పెడుతున్నావేంటి? బండి మర్యాదగా డోర్ తీ చెప్తున్నా. ఈసారి ఎంత బాగున్నావు జాను. నిన్ను చూసినప్పుడల్లా నాలో ఉన్న కామం కట్టలు తెంచుకుంటున్నా. ఒక్కసారి, ఒకే ఒక్కసారి నా కోరిక తీర్చు జాను. నువ్వేం కంగారు పడకు. సుబ్బుగాడికి నేను ఏం చెప్పను, నువ్వు ఏం చెప్పకు. ఈ రాత్రి సుఖపడిన తర్వాత నీ దారి నీది, నా దారి నాది. ఏమంటావు? చంపేస్తాను, నీతి లేని కుక్క, చంపేస్తాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడామంటే ఎక్కడ నిన్ను అనుభవించేదాకా వదిలేదే లేదు. నేను చావనైనా చస్తాను కానీ బంటి వదిలే. బంటి ప్లీజ్, బంటి ప్లీజ్, బంటి ప్లీజ్, బంటి. బంటి ఫ్యాక్టరీకి ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళా.
ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ ని కూడా కల్తీ ఇచ్చేస్తే ఇంకా ఫ్రెండ్ అనే పేరెందుకురా? ఫ్రెండ్ అంటే ఓదార్చాలి, ఫ్రెండ్ అంటే సపోర్ట్ చేయాలి. కానీ ఫ్రెండే వెన్నుపోటు పొడిస్తే ఆ నొప్పి ఎవరికి నా చెప్పాలి? ఫ్రెండ్ లవ్వర్నైనా పెళ్ళాన్నైనా చెల్లిలా చూడకుండా చెడు ఉద్దేశంతో చూస్తుంటే ఆడపిల్ల ఇంకెవరినా నమ్మాలి? నువ్వు నా ఫ్రెండు రా.